ఎయిర్ ఇండియా విమానాల్లో భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. ఇవాళ 8 విమానాలను రద్దు చేసింది ఎయిర్ ఇండియా. గగనతల ఆంక్షలు, ప్రతికూల వాతావరణంతో రద్దు నిర్ణయం తీసుకున్నారు. 4 అంతర్జాతీయ, 4 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికులకు టికెట్ డబ్బు రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. రీఫండ్ వద్దంటే ఈ రీషెడ్యూలింగ్ కి ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ఎయిర్ ఇండియానైతే విమానాల్లో భద్రతా తనిఖీల ద్వారా ఇవాళైతే 8 విమానాలను రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రద్దయిన 8 విమానాలు ఏవి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? భద్రతా తనిఖీలో నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక పరిణామాలు తీసుకుంది. మరి కీలక నిర్ణయాలు కూడా నేడు తీసుకుంది. మరి దాంట్లో 4 అంతర్జాతీయ అలాగే 4 దేశీయ విమానాలను రద్దు చేసినట్టుగా కూడా ప్రకటించింది. దాంట్లో మరి ఆ రద్దు చేసిన విమానాల్లో చూస్తున్నట్లయితే రద్దయినటువంటి విమానాలు AI-906 దుబాయ్ చెన్నై, అలాగే AI-308 ఢిల్లీ మెల్బోర్న్, AI-309 మెల్బోర్న్ ఢిల్లీ, అలాగే AI-2204 దుబాయ్ హైదరాబాద్. మరి అలాగే రద్దయిన డొమెస్టిక్ విమానాలు AI-874 పూణే ఢిల్లీ, AI-456 అహ్మదాబాద్ ఢిల్లీ, AI-2872 దుబాయ్ హైదరాబాద్ ముంబై, అలాగే AI-571 చెన్నై ముంబై. అయితే ఇవన్నీ కూడా నేడు రద్దయినటువంటి విమానాలు. ఇటు దేశీయ, అంతర్జాతీయ 2 విమానాలు కూడా భద్రతా తనిఖీల దృష్ట్యా వీటిని రద్దు చేసినట్టు కూడా ఎయిర్ ఇండియా కీలక సమాచారం అయితే అందించింది. మరి ఒక పక్క ఇప్పటికే అంటే మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ప్రమాదంలో దాదాపు 270 మంది విమాన ప్రయాణికులతో పాటు సిబ్బంది, అలాగే ఆ విమానం కూలిపోయి ఒక భవనం మీద ఉన్నటువంటి మెడికల్ 30 మంది, దాదాపు 100 మంది చనిపోవడం కారణమైంది. మరి ఇలాంటి దృష్ట్యా మరి వెంటనే ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా తరచూ ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి. మరి వీటన్నింటి నేపథ్యంలో ప్రయాణికులకు జరుగుతున్నటువంటి ఈ తీవ్ర అసౌకర్యాలు, అలాగే ఎయిర్ ఇండియా పట్ల ఉన్నటువంటి ఈ ఏదైతే ఇప్పటికే మరోసారి అంటే ప్రజలు చాలా విశ్వసించాలి. ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఎయిర్ ఇండియా సర్వీసులు అయితే వెళ్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటి కూడా పూర్తిగా మరొకసారి రీకాల్ చేయాలన్నటువంటి అవసరం ఉంది. భద్రతా విషయాలు కావచ్చు, సాంకేతిక లోపాలు ఏవి రాకుండా ఏఏ అంటేనే ఒక భద్రతాపరమైనటువంటి విమానయాన సంస్థ అనేటట్టుగా ఇటు ఎయిర్ ఇండియా అయితే నేను ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుని దాంట్లో భద్రతా దృష్ట్యా మొత్తం అయితే మరొకసారి రీకాల్ విషయంలో 8 విమానాలు అయితే రద్దు చేసింది. ఈ విమానాలు రద్దు చేసిన వాటిలో ముందస్తు ప్రకటన చేయడంతో కాకుండా ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారు ఒకటి రీఫండ్ పెట్టుకోవచ్చు, లేదా రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అంటే జూలై 15 వరకు కూడా, జూన్ 20 నుంచి జూలై 15 వరకు ఈ విమాన రద్దు సర్వీస్ అయితే రద్దు అవుతాయి. ఆ తర్వాత రీషెడ్యూల్ పెట్టుకునే అవకాశం ఈ ఎయిర్ ఇండియా అయితే కల్పిస్తుంది. మరి 2 అంటే ఇటు రీషెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా ప్రైవేట్ విమానాల్లో అంటే మాత్రం ఖచ్చితంగా రీఫండ్ కూడా ఇస్తాం పూర్తిగా 100% అన్నట్టుగా కూడా, అంటే ప్రయాణికులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటారన్నట్టుగా ఎయిర్ ఇండియా అయితే ప్రకటించింది. మొత్తానికి ఎయిర్ ఇండియా భద్రతా కారణాల వల్ల కొన్ని ఫ్లైట్లను అయితే ఆపివేసిన పరిస్థితి కనిపించారు. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరికొద్దిసేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వ సారి విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్ కి వాంగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు.
ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు మరికొద్ది సేపట్లో విచారణకు హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును 5వ సారి విచారించనున్నారు పోలీసులు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్నిహితుడు బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ గుర్తించింది. ప్రవీణ్ రావు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు కోరారు. త్వరలో ప్రవీణ్ రావు సిట్ కి వాంగ్మూలం ఇవ్వనున్నారు. అటు గోనె ప్రకాష్ జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఎదుట హాజరై తన ఫోన్ ట్యాపింగ్ పై వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కొందరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇటు గోనె ప్రకాష్ అయితే సిట్ అధికారులు ఎదుట తన వాంగ్మూలాన్ని అయితే సమర్పించారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు అనేది వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక మంది ప్రధాన నిందితులందరినీ కూడా విచారించడం జరిగింది ఈ కేసులో. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తులను స్టిల్ ఎప్పటికీ సిట్టు దర్యాప్తు బృందం విచారణ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇప్పటికే అనేక పర్యాయాలు విచారణ చేయడం జరిగింది. గతంలో అతను అరెస్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది నమోదైందో, కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిసారిగా అరెస్ట్ కాబడినటువంటి ఆ ప్రణీత్ రావు అప్పుడు అరెస్ట్ అయ్యి ఆ తర్వాత రిమాండ్కి వెళ్లి కస్టడీ విచారణను కూడా ఎదుర్కొన్నారు. ఆ పలు రోజుల పాటు ఆయన కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రణీత్ రావును విచారించినప్పుడే టోటల్ డొంకంతా బయటకు వచ్చింది. సో ఆ తర్వాత ప్రణీత్ రావుతో పాటు కింది స్థాయి అధికారులు భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పేరు బయటకు వచ్చింది. అయితే వీళ్ళందరికీ కింగ్ పిన్ గా ఉండి దగ్గరుండి నడిపించినటువంటి వ్యక్తి, డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అనే విషయం తెలిసిన తర్వాత ప్రభాకర్ రావును ఎట్టకేలకు అమెరికా నుంచి ఇండియాకు రప్పించి ప్రస్తుతం సిట్టు విచారణలో కూర్చోబెట్టారు. మొత్తం దాదాపు 4 సార్లు ఇప్పటికే 4 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణ చేశారు. అనేక కీలకమైనటువంటి విషయాలను ప్రభాకర్ రావు నుంచి తెలుసుకున్నారు. అయితే ఒకవైపున ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును వరుసగా విచారణ చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఈ కేసులో అంటే గత సార్వత్రిక ఎన్నికలలో నవంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల పాటు దాదాపు 600 మంది రాజకీయ నేతల ఫోన్లు అనేవి ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ యొక్క పూర్తి సమాచారాన్ని ఇప్పుడు విచారణలో భాగంగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన నిందితుల నుంచి సమాచారాన్ని రాబడుతూ ఒకవైపున వీరి నుంచి సమాచారాన్ని రాబడుతూనే మరోవైపున ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి వారి యొక్క సాక్షి వాంగ్మూలం తీసుకునేందుకు వాళ్ళని సిట్ కార్యాలయానికి పిలుస్తున్నారు. అందులో భాగంగా వరుసగా ఆ బాధితులందరూ బాధ్యులు గతంలో ఎవరెవరైతే ఉన్నారో తమ ఫోన్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి ఇప్పుడు సాక్షి వాంగ్మూలం అనేది తీసుకోవడం జరుగుతుంది సిట్ కార్యాలయంలో. ఇక ఈ సాక్షి వాంగ్మూలంలో భాగంగానే ఇప్పటికే అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. ఇప్పుడు ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు యొక్క సాక్షి వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఆయనతో పాటు మరొక వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ రావు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కూడా ఫోన్ ట్యాప్ అయిందనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అతనికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. అతన్ని కూడా వచ్చి సాక్షి వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా తెలియజేశారు. సో ఈ రకంగా మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇవాళ మరొకసారి ప్రభాకర్ రావును విచారిస్తారు అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైనటువంటి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అలాగే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును వేరువేరుగా విచారించారు. ఇకపై నుంచి కలిపి విచారించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఆదేశాలను జారీ చేశారు అనేది ఇండివిడ్యువల్ గా ఇప్పటికే వాళ్ళ నుంచి సమాచారం రాబట్టినటువంటి సిట్ అధికారుల దర్యాప్తు బృందం ఇప్పుడు ఇద్దరిని కలిపి విచారిస్తే ఆ కోఇన్సిడెంటల్ గా అదే సమాధానాలు చెప్తారా లేకపోతే వేరువేరు సమాధానాలు చెప్పి ఒక డైవర్షన్ కి క్రియేట్ చేస్తున్నారా, అసలు వీళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉందనేది కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఇక అందులో భాగంగానే వీళ్ళని త్వరలోనే కలిపి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రభాకర్ రావు ఈ కేసులో ఎవరైతే రాజకీయ నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేసినటువంటి సందర్భంలో వీటన్నిటినీ రివ్యూ కమిటీలకు మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళంతా అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేసి వీళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేశారు. కాబట్టి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా కీలకంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా ఇటు మావోయిస్టు సానుభూతి పరులు అనే పేరు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఇది కేవలం రాజకీయ దురుద్దేశంలో భాగంగానే చేశారా, వేరొకరికి అంటే సానుకూలంగా వారికి మద్దతు చేకూర్చే విధంగా, అప్పటి ప్రభుత్వాలకు మద్దతు చేకూర్చే విధంగా ఈ రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారనే యాంగిల్లో ప్రస్తుతం పోలీసుల యొక్క సిట్టు దర్యాప్తు యొక్క విచారణ అనేది కొనసాగుతూ ఉంది. ఇక వీటి మీద అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక మొత్తం ఆల్ ఓవర్ టెలికాం సంస్థల నుంచి ఏ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయి, ఏ నెంబర్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇటు ఎస్ఐబికి చేరుకుంది. కాబట్టి ఆ డేటా ఆధారంగాను ఆ మావోయిస్టు సానుభూతి పరుల పేరుతో వీళ్ళు చేసినటువంటి రికార్డింగ్స్ సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తాన్ని కూడా ఇప్పటికే తీసుకొని వీటన్నిటి మీద A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. మరోవైపున సాక్షులను రోజుకు దాదాపు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి 10 మంది వరకు సాక్షులు వచ్చి తమ యొక్క వాంగ్మూలాన్ని సిట్టు అధికారుల ముందు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు అలాగే ఇతర కీలక నిందితుల్లో ఎవరో ఒకరు వచ్చి వారి యొక్క విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్, ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతుంది మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఈ రోజు మళ్ళీ విచారిస్తున్నారు. 5వసారి విచారణ అనేది కొనసాగుతుంది. మెయిన్ గా ఎవరైతే ఇప్పటివరకు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారో సిట్ అధికారులు, ఆ రికార్డ్ ని బేస్ చేసుకుని వారిని విచారించే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఎవరెవరైతే సాక్షులు వచ్చి గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా తెలియజేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ యొక్క సాక్షి వాంగ్మూలాలను తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు మొదటిసారిగా మొదట సాక్షి వాంగ్మూలాలు రికార్డ్ చేసేటువంటి సందర్భంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. సో ఇప్పుడు అతను ఫోన్ ట్యాప్ అయిందని గతంలో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఆ విషయాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను పిలిచి వాంగ్మూలం రికార్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పొలిటికల్ స్ట్రాటజిస్టు గుండ్లపల్లి సైదులు అనేటువంటి వ్యక్తి గతంలో తను కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ గా పనిచేశాడు, అంటే తను సర్వేయర్ గా పనిచేశాడు. సర్వేయర్ గా పనిచేసినటువంటి సందర్భంలోనే తన ప్రతి ఒక్క మూవ్మెంట్ ను ఐడెంటిఫై చేయడం కోసం అతను ఇస్తున్నటువంటి ఎనాలిసిస్ లు చేస్తున్నటువంటి సర్వే ప్లాన్ల మొత్తాన్ని కూడా తిప్పికొట్టే విధంగా అతను ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయనేది అతని సైడ్ నుంచి వచ్చినటువంటి సమాచారం. సో అందులో భాగంగానే ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత, పైగా అతను గత కొంతకాలం నుంచి రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటున్నాడనే విషయం తెలిసిన తర్వాత తన ఫోన్ ట్యాప్ కు గురైందనేటువంటి విషయం తెలియజేయడంతో అతన్ని పిలిచి అతని యొక్క స్టేట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే గద్వాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి సరిత ఆమె యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరిగింది. రోజుకు 10 కొద్ది సాక్షులు వచ్చి తమ యొక్క స్టేట్మెంట్లను సిట్టు కార్యాలయంలో అందిస్తున్నారు అధికారుల ఎదుట. అందులో భాగంగానే ఇవాళ మరికొంతమంది రాబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రవీణ్ అనే వ్యక్తికి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి అతనికి ఇన్ఫార్మ్ చేశారు వచ్చి సాక్షి వాంగ్మూలం ఇవ్వాలని. గోని ప్రకాష్ రావు ఇప్పటికే చేరుకున్నారు. ఇక మరికొంతమంది వ్యక్తులు వస్తారు. అయితే ఇందులో కీలకంగా కొంతమంది బీజేపీ నేతలు కూడా ఉన్నారు, అందులో ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇప్పటికే రఘునందన్ రావుకు అలాగే ఈటెల్ రాజేందర్, ధర్మపురి అరవింద్ వీళ్ళకు కూడా వచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇమీడియట్ గా వచ్చి వాళ్ళని తమ యొక్క సాక్షి వాంగ్మూలం వాళ్ళది ఇవ్వాలనేటువంటి విషయం తెలియజేసినప్పుడు మరి ఇంకా త్వరలోనే వస్తారు అనే విషయం తెలుస్తుంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకు సంబంధించి ముఖ్యంగా ఆ సమయంలో ఉప ఎన్నికల సమయంలో ఎప్పుడైతే మనీ ట్రాన్స్పోర్టేషన్ అలాగే వాళ్ళ యొక్క ఎన్నికల్లో గెలవడం కోసం వాళ్ళు వేసినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి ప్లాన్లు అనుసరిస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఫోన్లు ట్యాప్ గురైన విషయం తెలిసింది. కాబట్టి సో వీటన్నిటి మీద ఇప్పుడు ప్రస్తుతం సాక్షులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లను దగ్గర ఉంచుకొని మరోవైపున నిందితులు ఏ రకంగా అయితే ఫోన్ ట్యాపింగ్ ఆనవాళ్లను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేసి దానంతా పూర్తిగా మాయం చేయాలనే ప్రయత్నాలు చేశారో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కూపీ లాగుతూనే మరోవైపు సాక్షుల యొక్క రికార్డ్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ క్షిపణుల దాటికి టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. బీర్షేబాలోని సొరోకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. మొదటిసారి క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉపయోగించింది. బాలిస్టిక్ క్షిపణుల కంటే క్లస్టర్ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ క్షిపణుల దాటికి టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి.
బీర్ షెబాలోని సొరాకా ఆసుపత్రిపై ఇరాన్ దాడి చేయగా రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని, పశ్చిమాసియా రణరంగంగా మారుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ను టార్గెట్గా చేసుకొని నేరుగా కొన్ని ప్లేసెస్ని టార్గెట్గా చేసుకొని నిన్న బాలిస్ట్ క్షిపణులతోటి దాడులు చేసింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ యొక్క ఇజ్రాయెల్కి సంబంధించి మా పైన అంటే ఇరాన్ పైన దాడి చేసింది కాబట్టి ఖచ్చితంగా మేము కూడా అంతే స్థాయిలో ఇజ్రాయెల్ని టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆయన ఒక ప్రకటన చేశారు. ఖచ్చితంగా ఇజ్రాయెల్ని స్థావరాలని టార్గెట్గా చేసుకొని కంటిన్యూ దాడులు చేస్తూనే ఉంటాం. ఎవరు జోక్యం చేసుకున్నా కూడా ఈ యుద్ధం అయితే ఆగదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్తూ వస్తున్నారు. అయితే అమెరికా మాత్రం 2-3 సార్లు ఈ యొక్క యుద్ధంలో భాగంగా జోక్యం చేసుకొని ఆపే ప్రయత్నం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అనేక సార్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తోటి, అదేవిధంగా ఇజ్రాయెల్ సుప్రీం లీడర్ అని నేతన్యాహు తోటి మాట్లాడారు. అయినా సరే యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇందులో చైనా కూడా జోక్యం చేసుకుంటుంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ వస్తుంది కాబట్టి సో ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని చైనా ఇరాన్కు సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ని హెచ్చరిస్తుంది. సో ఇప్పుడు రష్యా కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇప్పటికైనా సరే యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు సంబంధించి కొంత ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఆ యుద్ధం వెంటనే ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అన్నారు. చూడాలి మరి ఇప్పుడైతే కంటిన్యూ అయితే అవుతుంది. మరి ఇరు దేశాల మధ్య ఏమన్నా కొన్ని అంటే మనకి సీజ్ ఫైరింగ్ కి సంబంధించి కట్టుబడి ఉంటారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఇరాన్ కి సంబంధించి సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కడ్జ్ హెచ్చరిక జారీ చేశారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం బీర్ షెబీలాలో ఓ ఆసుపత్రిని టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేసింది. సో అక్కడ 200 మందికి పైగా కూడా గాయాలయ్యాయి. దాని తర్వాత ఇక టెల్ అవీవ్లోని నివాస భవనాలకు ఇరాన్ క్షిపణులు తాకాయి. ఇక టెల్ అవీవ్లో ప్రాంతంలో చాలా మంది గాయపడ్డట్టుగా కూడా మనకి సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు నేరుగా ఈ యొక్క స్థావరం అంటే మనం జనావాసాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ దాడులు చేయడంతో 78 మంది పైగా గాయపడ్డట్టుగా కూడా మనకు అధికారికంగా సమాచారం వచ్చింది. సో అక్కడ మిగిలిన వారు కొంత పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా సమాచారం. దీంతో ఇజ్రాయెల్ ఊగిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కడ్జ్ హెచ్చరించారు. ఖచ్చితంగా ఖమేనీ ఆదేశాలతోటే ఇజ్రాయెల్ పైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్గా చేసుకొని అంతమొందిస్తాము, అసలు ఆయన ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక ఇరాన్కి జారీ చేసింది. అయితే ఇప్పటికే ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది మనకి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారిని ఆపరేషన్ సింధు పేరుతో వారిని మనం భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే 110 మందిని మనం ఇరాన్ నుంచి మనం టెహరాన్ రాజధాని ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి 110 మందిని సురక్షితంగా భారత్కు రప్పించాము. సో అందులో 90 మంది కాశ్మీర్కి చెందిన వారే ఉన్నారు. ఇక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఆపరేషన్ సింధు పేరుతోటి వారిని అందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో మాట్లాడుతుంది. ముఖ్యంగా ఆ యొక్క మెయిన్ సిటీ ఏదైతే ఉందో టెల్ అవీవ్, అక్కడ భారత విదేశాంగ శాఖ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ విదేశాంగ శాఖతో భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా టెల్ అవీవ్లో ఉన్నటువంటి అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, సో అక్కడ ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తుంది. అది ఈ రోజు లేదా రేపు సురక్షితంగా భారతీయులందరినీ కూడా ఇండియాకి రావచ్చు. సో ఇక ఇరాన్లో మాత్రం కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ని టార్గెట్గా చేసుకొని ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ దాడులు చేసింది. సో పెద్ద ఎత్తున ఇరాన్కి ఆస్తి నష్టం కూడా జరిగింది. సో అందుకు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన అంతే తీవ్ర స్థాయిలో నేరుగా జనావాసాలను టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తుంది కాబట్టి సో ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమైనప్పటికీ కూడా ఇరు దేశాలు మాత్రం చర్చల ద్వారాగా కొన్ని సమస్యలు ఏమైతే ఉంటాయో అవి మాట్లాడుకునేందుకు ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలందరూ కూడా కొందరైతే చైనా కానీ రష్యా అమెరికా అలాంటి దేశాలు
జోక్యం చేసుకుంటున్నప్పటికీ కూడా ఎవరు కూడా తలగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆ దాడులు కంటిన్యూ కావడం వల్ల కొంత ప్రపంచ దేశాలకి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ వస్తున్నారు. అయినా సరే ఈ యుద్ధం మాత్రం కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంత ఆందోళన కలిగిస్తుంది కాబట్టి ఎవరికి తగ్గే అవకాశం లేనప్పటికీ కూడా, అంటే ఈ ఇరాన్ చర్చలకి ముందుకు రావడం లేదు, ఇజ్రాయెల్ కూడా చర్చలకు ముందుకు రావడం లేదు. సో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ యుద్ధం ఇంతటితో ఆగుతుందా లేదో చూడాలి. దాదాపుగా 14 రోజులకు పైగా అవుతుంది యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం 14 రోజులు పైగా అవుతుంది, కంటిన్యూ అవుతుంది కాబట్టి సో మరి ఇప్పటికైనా సరే శ్వేత సౌద్యం అంటే మనకి అమెరికా కార్యాలయం నుంచి కూడా ఇరాన్ని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికైనా ఇరాన్ దాడులు ఆపాలి ఇజ్రాయెల్ పైన అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది. చూడాలి మరి ఇక ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటనేది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. కానీ కాకపోతే భారతీయులందరినీ కూడా సురక్షితంగా మనం ఆపరేషన్ సింధు పేరుతో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులను కానీ ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా భారత్కు రప్పించే ప్రయత్నం మాత్రం భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సురక్షితంగా అందరినీ భారత్కు రప్పిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. నేడు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్ కొనసాగనుంది. ఆపరేషన్ కగా నిలిపివేయాలంటూ మావోయిస్టు అగ్రనేత జగన్ డిమాండ్ చేస్తూ లేఖ విడుదల చేయగా ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువణువు బలగాలు గాలిస్తున్నాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టు అగ్రనేతలు నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్, గాజర్ల రవి ఎన్కౌంటర్లో హతమయ్యారు. వీరి ఎన్కౌంటర్లను నిరసిస్తూ తెలంగాణ మావోయిస్టులు తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ రోజైతే తెలంగాణ మావోయిస్టులు ఇటు తెలుగు రాష్ట్రాల బంద్ కైతే పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, బంద్ ఏ విధంగా కొనసాగుతుంది? ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, అటు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, ఇటు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఎన్కౌంటర్ ను నిరసిస్తూ కూడా ఇటు తెలంగాణ మావోయిస్ట్ పార్టీ శుక్రవారం అంటే నిన్న ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు తెలుగు రాష్ట్రాల బంద్కు అయితే పిలుపునిచ్చింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ఎటైతే జగన్ పేరుతో కూడా ఒక లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు రెండు రాష్ట్రాల్లో అటు బంద్ పాటించాలని అందులో అయితే పేర్కొన్నారు. అయితే మావోయిస్టు బంద్ పిలుపు నేపథ్యంలో ఇటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి కేంద్ర బలగాలు అయితే పహారా అయితే కాస్తున్నాయి. ఇప్పటికే సహచరులు కోల్పోయినటువంటి మావోయిస్టు ప్రతీకారంతో కూడా రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అటు కాంకేర్ జిల్లాలో కూడా భారీ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మహిళ మావోయిస్టు కూడా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే బంద్ నేపథ్యంలో ఏదైనా విధ్వంసానికి పాల్పడే అనుమానంతో కూడా ఇటు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇటు ఏదైతే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతంలోని వెంకటాపురం, వాజేరు, అటు చర్ల మండలాల్లో కూడా రాత్రి వేళల్లో అటు బస్సు ఆర్టీసీ సర్వీసులు కావచ్చు, ప్రైవేటు వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఈ నెల 10న ఏదైతే మావోయిస్టు పార్టీ దేశవ్యాప్త బంద్ నిర్వహించగా ఇటు కుంట ఏదైతే ఎక్స్వేటర్ తగలబెట్టారో, అటు ఒక అంటే మరమ్మతులకు సంబంధించిన ఎక్స్ట్రావేటర్ కూడా తగలబెట్టిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఏదైనా విధ్వంసానికి పాల్పడతారనే నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం పూర్తిగా బంద్ ను కూడా అటు పోలీసులు అయితే పహారా మధ్య అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మందుపాత్ర పేలి ఓ ఏఎస్పీ కూడా ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్ర, రాష్ట్ర బలగాలు కూంబింగ్ అయితే అటు తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు మావోయిస్ట్ పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి దాదాపు
12 మంది దళ సభ్యులు కూడా నిన్న ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు ఎదుట కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారికి ఎస్పీ తక్షణ సాయం కింద కూడా ఇప్పటికే 25,000 రూపాయలు కూడా నగదు కూడా అందజేశారు. ఇటు ఈ రోజు బంద్ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అటు మహారాష్ట్ర బోర్డర్ లో కూడా భద్రతా బలగాలను అయితే కట్టుదిట్టం చేశారు. అటు బోర్డర్ వద్ద కూడా సెక్యూరిటీని పెంచారు. కేంద్ర బలగాలు, అటు సిఆర్పిఎఫ్ బలగాలు, అటు డిఆర్జీ బలగాలు ప్రత్యేకంగా నిఘానైతే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే అమిత్ షా ఏదైతే 2026 మార్చి 31 లోపు మాత్రం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మావోయిస్ట్ రైతు దేశంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం అని చెప్పేసి అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ లో కూడా కేంద్ర హోంమంత్రి అంటే రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ఈ విషయాన్ని అయితే నొక్కి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా ఇప్పటికే ఏదైతే బస్తర్ ఐజీగా ఉన్నటువంటి సుందర్ రాజ్ పి కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ముందుకైతే సాగుతున్నారు. భద్రతా బలగాలు అయితే అటు మావోయిస్ట్ ఏరువేత లక్ష్యంగా కూడా ముందుకు సాగుతున్న నేపథ్యంలోనే ఇటు భద్రతా అంటే మావోయిస్టులు కూడా ఈ రోజు బంద్కు పిలుపునివ్వడంతో కూడా ఆ ప్రాంతం కొంత అల్లకొల్ల పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కాంకేర్ జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుండడంతో అటు గిరిజన ప్రాంతాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం బంద్ మాత్రం సంపూర్ణంగా జరిగేందుకైతే అటు మావోయిస్ట్ పార్టీ ప్రణాళికలు రచించింది. ఏదైనా విధ్వంస కార్యక్రమాలు చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతదేహం ఆంధ్ర నుంచి తెలంగాణ భూపాలపల్లి జిల్లా వెలిసాలకు చేరుకుంది. పోస్టు మార్టం అనంతరం రవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాజర్ల రవిని కడసారి చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తన కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. గాజర్ల రవి 35 ఏళ్ల పాటు మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించారని సోదరుడు గాజర్ల అశోక్ తెలిపారు. ఇవాళ తన అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గాజర్ల రవి అలియాస్ గణేష్ అన్నకు సంబంధించిన డెడ్ బాడీని నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడే తీసుకొని మా సొంత గ్రామానికి చేరుకుంటున్నాము. చాలా ఇబ్బందుల పాలు చేసి మధ్యరాత్రి అయిపోయిన తర్వాత అతి కష్టం మీద చాలా పెద్ద పోరాటం చేస్తే మాకు అక్కడి ప్రభుత్వం అక్కడి పోలీసులు 12 గంటల తర్వాత డెడ్ బాడీని మాకు ఇవ్వడం జరిగింది. అయితే మేము ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నెల మీద ఈ భూమి మీద పుట్టినటువంటి గాజర్ల రవి 35 సంవత్సరాలుగా తన జీవితాన్ని ఏ ప్రజల కోసం అయితే అంకితం చేసి ఏ ప్రజలకు గొంతుగా మారి వాళ్ళ హక్కుల కోసం నిలదీసి పోరాడిందో ఆ ప్రజలందరూ కూడా ఈ రోజు వెలిసాలో జరిగే ఆయన అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం.